అందరికీ నమస్కారం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మొదటి శ్లోకం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా. ఈ శ్లోకంలో మనకి 5 నామాలు వస్తాయి. మొదటి నామం శ్రీమాత, రెండవ నామం శ్రీ మహారాజ్ఞీ, మూడవ నామం శ్రీమత్ సింహాసనేశ్వరీ, అలాగే నాలుగవ నామం చిదగ్నికుండ సంభూత, ఐదవ నామం దేవకార్య సముద్యత. శ్రీమాత శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత కొంతమందికి దేవకార్య సముద్యత. ఏంటంటే ఇక్కడ సున్నా ఎలా పలకాలి అని చెప్పి శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే మనకి హా ఉంది కదా, ఇక్కడ మనం ఎం సౌండ్ పలకాలి. సింహ, సింహ కాదు, సింహ. సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత అంటే ఇక్కడ డా వచ్చింది కదా, డా ముందు సున్నా మనకి ఏమొస్తుంది, ఎన్ సౌండ్ వస్తుంది. చిదగ్నికుండ సంభూత ఇక్కడ ఎం సౌండ్, సంభూత. దేవకార్య సముద్యత. ఇక్కడ శ్రీమాత అంటే గొప్పదైన తల్లి, శ్రీ మహారాజ్ఞి అంటే శోభతో నిండిన మహారాణి, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సింహమనే ఆసనమును అధిష్ఠించిన ఈశ్వరి, చిదగ్నికుండ సంభూత చైతన్యమనడి అగ్నికుండము నుండి ఉద్భవించినది, దేవకార్య సముద్యత దేవతల కార్యముల కొరకు ఉద్భవించినట్టిది. ఇలా అమ్మవారిని మొదటి శ్లోకంలో 5 నామాలతో పోల్చారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.